guess what? Today I am going for Valli Chattambi movie. సో ఎలా వర్క్ అవుతుందండి మన ఇండికేటర్స్ చార్ట్స్. ఐ థింక్ మన ఇండికేటర్స్ చార్ట్స్ మన ఎక్స్పెక్టేషన్ మాదిరిగా వర్క్ అవుతుంది. సో ఇవాళ మనం ఒక న్యూట్రల్ కేసు ఓపెన్ అయ్యింది. లైట్గా సెల్లింగ్ ప్రెషర్ ఉంది. దాని తర్వాత మనకి ఇండికేటర్స్లో బులిష్నెస్ అయితే ఇండికేట్ చేసింది. సో స్ట్రెంత్ మనకి బులిష్నెస్ ఇండికేట్ చేసేది. సో దాని తర్వాత మన చార్ట్స్లో క్లియర్గా చూస్తాము ఒక బులిష్నెస్. సో ఇచికోమోకోలో ఒక బులిష్నెస్ ఇండికేట్ చేసిన తర్వాత ఎవరైనా ఒక మంచి ట్రేడ్ తీసుకుంటే సో మనకి అర్ధీ అమౌంట్ కింద స్క్రోల్ అవుతుంటుంది. సో ఎవరైనా అర్ధీ అమౌంట్ కొద్దిగా రీజనబుల్ రిస్క్ మేనేజ్మెంట్ చేస్తూ ట్రేడ్ చేసింటే మంచి సక్సెస్ అయితే పొందుతారు ఒకవేళ. సో దాని తర్వాత మన పివోట్స్ చెక్ చేస్తే పివోట్స్ తర్వాత కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అయితే చూసినాం మార్కెట్లో గ్లోబల్ పివోట్స్ తర్వాత. How do you handle the feeling of being intimidated by more successful traders? సో ఎగ్జాక్ట్గా మన పివోట్ పాయింట్స్, సో మన ఇండికేటర్స్ చార్ట్స్ మన ఎక్స్పెక్ట్ చేసిన మాదిరిగా వర్క్ అవుతుందండి. సో మీరే చూడండి. సో మన పివోట్స్ ఎంత యూస్ఫుల్గా ఉందో. అండ్ మన వాచ్ లిస్ట్లో ఉండేవి కూడా కొద్దిగా సింబల్స్ ట్రాక్ చేసేదానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో మన స్ట్రాంగ్ కంటెంట్ అండి ఇది మామూలుగా. సో మనకి ఇండెక్స్ పివోట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. సో అది మన ఇండికేటర్స్ చార్ట్స్ రెండు కన్ఫర్మ్ చేసినప్పుడు మనం ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తాము. I think it is useful. Please subscribe. చూడండి మన పివోట్ని టెస్ట్ చేస్తాను అనుకున్నాం. పివోట్ని టెస్ట్ చేసి సో గ్లోబల్ క్యూస్ వల్ల కొద్దిగా బ్యాక్ అయింది. ఎప్పుడో చెప్తా ఉంటాను పివోట్స్ కాడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో దాని తర్వాత ఒక మంచి డిసిప్లిన్ ట్రేడింగ్ మళ్ళీ ఇంకో రన్ ఉంటే చార్ట్స్ ఇండికేటర్స్ని బట్టి ప్రొసీడ్ అయ్యేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఒకే ట్రేడ్లో చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి అప్పర్ పివోట్ని టెస్ట్ చేసింది. సో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ లేకపోతే ఇప్పుడు మళ్ళీ లోయర్ పివోట్కి వచ్చింది. సో బుకింగ్స్ ఏమైనా ఉంటాయా అంటే కాదు, కనీసం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగాలి. సో మాదిరిగా కొద్దిగా డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ మనకి ఎప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అంటూ చేస్తూ ఉంటే అది ఉపయోగకరంగా ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్ చేయడం. సో డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీసే ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ డేట్, వీక్లీ ఎక్స్పైరీ. ఓ ట్రేడ్ చేయకండి. గెయిన్స్ ఉంటే కొద్దిగా మంచిగా ప్రొసీడ్ అయ్యేదానికి బాగుంటుంది. ఒక మంచి డిసిషన్ తీసుకునేదానికి. వెంటనే లాసెస్ చూస్తూ ఉంటే ట్రేడింగ్ కూడా కొద్దిగా కష్టం అనిపిస్తుంది. సో ఐ థింక్ మన క్యూబ్స్ కూడా ఫాలో అవుతున్నారు. రిస్క్ మేనేజ్మెంట్ అదేవిధంగా మనకి క్యూఎస్ వస్తుంటాయి. సో వాటికి కొద్దిగా మనము ప్రిపేర్ అవుతూ ఉన్నట్టు ఉంటుంది. సో ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్కి. సో ఇది మనకి ఎడ్యుకేషనల్ పర్పస్ ఉండే. సో ఇప్పుడు ఓవర్ ట్రేడ్ చేయకండి. Which is the stock you like from BTST? మామూలుగా గ్లోబల్ క్యూస్ అట్లన్నీ బేస్ చేసుకొని ఒక BTST ఈరోజు బై చేసి రేపు సెల్ చేసేయండి. సో మాదిరిగా ఇప్పుడు ఇంత వాలటైల్లో అది కరెక్ట్ కాదు.
సో ఒక న్యూస్ బేస్డ్, సో ఒక ఇండెక్స్ పరంగా చేస్తూ ఉంటాయి. సో ఒక ఏ సెక్టర్ బాగుంటుంది, సో దాన్ని బట్టి వెళ్తే అది ఈ టైంలో బీటీఎక్స్కి ఒక యూస్ఫుల్ ఉంటుంది. కొన్ని రోజులు చూసాము ఇండియాకు ఎలా రన్ అయిందో, సేమ్ ఆ మారిగా ఒక గ్యాదరింగ్ ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఐ నుంచి అయితే బేరిష్ని అయితే చూస్తున్నాము మన ఇండికేటర్స్లో. లోన్ నుంచి బులిష్నెస్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం మిడిల్లో ఉన్నాము. సో ఇప్పుడు న్యూట్రల్గానే ఉందండి మన నిఫ్టీ. 0.01%, 8%. సో అట్లా న్యూట్రల్గా ఉంది. నెగ్లెజిబుల్. సో ఓపెనింగ్ కాడే ఉంది ప్రస్తుతానికి. సో మన ఇండికేటర్స్ చార్ట్స్ ఫాలో అయి ఉంటే మంచి అడ్డీ అమౌంట్ తీసుకుంటారు. మన P1 క్రాస్ చేసి ఇచ్చుకోము ఒక ఇండికేషన్ తర్వాత. I think it's useful, please subscribe. సో మనం ఈ 3 ఇండెక్స్ని మనం ట్రాక్ చేస్తాము. వాటి కీవర్డ్స్ వస్తాయి. సో మనకి కావాల్సిన సింబల్స్ సో వాచ్ లిస్ట్లో ఉంటుంది. సో అదేవిధంగా మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాక్ చేస్తాము. సో ఇది చాలా యూస్ఫుల్. అడ్డీ అమౌంట్ కింద స్క్రోల్ అవుతుంటుంది, క్యూబ్స్ రన్ అవుతుంటాయి, క్యూఎస్ వస్తూ ఉంటాయి. సింగిల్ స్క్రీన్ ట్రేడింగ్ సెటప్ ఫర్ డిసిప్లిన్ ట్రేడింగ్. సో ఈ మధ్యన చూస్తాను కొద్దిగా ఆటన ఒక 10 సబ్స్క్రైబర్లు వస్తారు. మెల్లిమెల్లిగా గ్రో అవుతాను. చూద్దాం ఇంకా మంచి సజెషన్స్ వాటిలో ఏమైనా ఉన్నా ఫాలో అవుతాము. సో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చార్ట్లోకి ఏదైనా తీసుకురావడం, సో అవన్నీ కూడా చేయొచ్చు. కొద్దిగా మంచి ఆదాయం ఉంటే మన చార్ట్ని కూడా యాక్టివేట్ చేయొచ్చు. Which is current symbol in Nifty index? Are you achieving your full gains? Able to taking partial profits then loss? సో మనం అనుకున్నాం కదా, గేమ్స్ బుక్ చేయడం కూడా ఇంపార్టెంటే. సో పార్షియల్ గేమ్స్తో బ్యాడ్ గేమ్స్ తీసుకొని బయట వచ్చేదే ఒక మంచి పని. సో ఇప్పుడు కంప్లీట్గా ఉందంటే సో ఆ గేమ్స్ అన్నీ కూడా వ్యాపక్ అవుతున్నాయి. సో ఎప్పటికప్పుడు మనం గేమ్స్ని బుక్ చేసుకుంటాం కదా, కొద్దిగా వాలటిలిటీ, కొద్దిగా సో మార్కెట్ డైరెక్షన్, సో కీవర్డ్స్ దగ్గర అట్లా కొద్దిగా మనం ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటేనే మనకి నెక్స్ట్ ట్రేడ్కి కొద్దిగా బాగుంటుంది ట్రేడ్ చేసేదానికి. లేదంటే ఇప్పుడు ఫస్ట్ డే మొత్తం ఇప్పుడు న్యూట్రల్ అవుతుంటుంది. సో మన పివోట్ నుంచి ఆ పివోట్ వరకు సో ఒక గెయిన్ అంటూ ఉన్నప్పుడు బుక్ చేసుకొని, సో దాని తర్వాత ఒక క్లియర్ ఇండికేషన్ సో కొద్దిగా రిస్క్ అనేది తగ్గించుకుంటూ ఉండాలి. అదే మన డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్. ఇక్కడ ఒక స్ట్రక్చర్డ్ డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తాము. సో మన ఇండికేటర్స్, చార్ట్స్ సో అలైన్ అయినప్పుడు సో అడ్డీ అమౌంట్ మన రిస్క్ మేనేజ్మెంట్ చేసే మార్గం ఉన్న ట్రేడ్ని మనం చూస్ చేసుకుంటాము. అదేవిధంగా మనము సింబల్స్ ట్రాక్ చేస్తాము. సో సింగిల్ స్క్రీన్ మనకి అన్ని విధాలుగా ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తాము. థ్యాంక్ యూ. యూస్ఫుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. వాగేస్తున్నాను. సెక్షన్లో అయితే మొత్తం మ్యూట్లో ఉంది. మీరు చెక్ చేసుకోవాలి.
అలా అవి పనిచేస్తాయి. సో ఓవర్ ట్రేడ్ చేయకండి, గేమ్స్ని కాపాడుకోండి. సో రిజల్ట్ ఐడియా ఉంది, వరల్డ్ ఐడియా ఉండాలి. ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, వెల్కమ్ టు K7SA ట్రేడింగ్ ల్యాబ్. నేను మీ కిషోర్ శ్రీరాముల, తిరుపతి నుంచి. చూసాం కదండి మన ఇండికేటర్స్ చార్ట్స్ ఎలా వర్క్ అవుతున్నాయో. సో ఇవాళ అనలైసిస్కి వస్తే మనం ఒక న్యూట్రల్లో ఓపెనింగ్ చూసాము, దాని తర్వాత ఒక సెల్లింగ్ ప్రెషర్ అయితే చూసాము, అండ్ మన ఇండికేటర్స్ ఒక పాజిటివ్నెస్ అయితే ఇండికేట్ చేసింది, కొద్దిగా స్ట్రెంత్ ఉంది మార్కెట్లో అని చెప్పింది. దాని తర్వాత మనం ఒక మార్కెట్లో స్ట్రెంత్ అయితే చూసాము. సో మన ఇండికేటర్స్ బులిష్నెస్ ఇండికేట్ చేసి దాని తర్వాత ఇచ్చుకో ముక్కలు కన్ఫర్మ్ అయింది. సో అక్కడ ఎవరైనా మంచి డిసిషన్ అయితే తీసుకొని ఉంటే, సో అది అమౌంట్ కొద్దిగా రీజనబుల్ ట్రేడ్ అయితే తీసుకొని ఉంటే, సో ఇవాళ గెయిన్స్ అయితే ఉంటాయి. అండ్ మనం ఎప్పుడు ఇండికేట్ చేస్తాము మన పివోట్స్ కాడ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోమని. సో లోయర్ పివోట్ నుంచి అప్పర్ పివోట్కి ఒక మంచి ప్రాఫిట్ అయితే ఉండేది. సో దెన్ మళ్ళీ అక్కడ సెల్లింగ్ ప్రెషర్ అయితే చూసాము. సో అండ్ ఇప్పుడు మన పివోట్ పాయింట్ అయితే టెస్ట్ చేసే ప్రయత్నంలో ఉంది. How do you manage your emotions when dealing with a string of losing trades? సో మన చార్ట్స్ విత్ పివోట్ పాయింట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. సో మనం ట్రాక్ చేసే సింబల్స్, సో అండ్ ఆ సింబల్స్ ఒక పివోట్స్ రైట్ హ్యాండ్ సైడ్లో మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో అది అమౌంట్ ఏమి రన్ అవుతుందో మనకి కింద స్కాలర్లో ఉంటుంది. సో మనకి క్యూబ్స్ ఉన్నాయి, క్యూఎస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక గుడ్ డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్కి. సో మనం ఎమోషనల్గా ఫీల్ అవ్వకూడదండి లాస్ట్ ట్రేడ్ అయ్యేటప్పుడు. సో మనం దేనికైతే అనుకున్నామో దానికి స్టిక్ అవ్వాలి. సో మనం ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాము. సో పార్షియల్ గెయిన్స్ బుక్ చేసుకునేదే బెటర్ లాసెస్ కన్నా. సో రేపు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సో ఇప్పుడు వాల్టర్లీగా ఉంటుంది. మన ఇండికేటర్స్ చార్ట్స్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది అమౌంట్ ఏం రన్ అవుతుందో కింద స్క్రోలింగ్ అవుతుంటుంది. థింక్ ఇట్స్ యూస్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మన ఇండికేటర్స్ ఉన్న చార్ట్స్ ఉన్న చివరికి మనమే కొద్దిగా ఒక మంచి డిసిషన్, ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి మనకు ఉండాలి. సో అదే మన టర్మినల్లో క్యూఎస్ వస్తాయి, క్యూబ్స్ రన్ అవుతుంటుంది. సో అది మనం ఒక డిసిప్లిన్ ట్రేడింగ్కి స్టిక్ అవ్వడం అది మన చేతుల్లో ఉంటుంది. సో ఓవర్ ట్రేడ్ చేయకండి. వాళ్ళ మూవీ చూసి వచ్చి చెప్తాను ఎలా ఉంది మూవీని. సో ఇప్పుడు మన పివోట్స్ని మార్క్ చేసుకోండి. సో మీరంటూ ఏమైనా ట్రాక్ చేస్తూ ఉంటే, మీరు సిస్టమ్ ఏదైనా అవైలబిలిటీ ఉంటే మామూలుగా పివోట్స్ని, సో మనకి వాచ్ లిస్ట్ అనేది మనం ట్రాక్ చేసుకోండి. ఆల్రెడీ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి టేబుల్స్ విత్ పివోట్స్. మీరంటూ ట్రాక్ చేయాలంటే సో మనకి వాచ్ లిస్ట్ ఉండేది కొద్దిగా బెటర్గా ఉంటుంది. సో అక్కడ మనకి ఏదైనా వాల్యూ బేస్డ్ దొరుకుతుందా. సో మనం రేంజ్ బౌండ్ ట్రేడ్ చేస్తున్నాం, ఒక వాల్యూ బౌండ్ ట్రేడ్ చేస్తున్నాం. అది ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. సో అది అమౌంట్ మనం చూసుకొని సో ఆ టైంకి ఇది బెటర్. సో రిస్క్ రివార్డ్. Which index is 0.3% low from high? ప్రస్తుతానికి మన హైలో ఇండికేటర్స్
టాప్ నుంచి మనకి హై బేరిష్నెస్ అయితే ఇండికేట్ చేస్తానండి. సో బాటమ్ నుంచి అయితే ఒక బులిష్నెస్ అయితే ఉంది. సో ఇప్పుడు మార్కెట్స్ బిల్లో ఉంది. ఓపెనింగ్లో ఎలా ఉందో అలాగే ఉంది. ఇవాళ ప్రస్తుతానికి 0.15% గెయిన్స్లో ఉన్నాము నిఫ్టీ. సో అది మనకి గెయిన్స్తో ఏం చేయడమే అని ఇంపార్టెంట్. దయచేసి ఓవర్ ట్రేడ్ చేయకండి. ఎమోషనల్గా ఏమి స్టిక్ అవ్వకండి. లాస్ వస్తూ ఉంటే పార్షియల్ ప్రాఫిట్ అయినా బుక్ అవ్వండి, లేదంటే లాస్ కొద్దిగా మైనర్ లాసెస్ అయినా బయట అవుతుంది. ఎమోషనల్గా స్టక్ అయ్యారంటే సివియర్ లాసెస్ కంటే డిసిప్లైన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తాను. సజెషన్స్ ఫాలో అవుతున్నాను. ఇంకా ఏదైనా కావాలన్నా కూడా మనకి చార్ట్స్ని మీకు తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తాను. లైవ్ వెళ్తున్నప్పుడు చార్ట్స్లో మనకి ఏ డేటా అనేది అవైలబిలిటీ బాగుంటుంది, ఏ డిస్కషన్ కొద్దిగా మంచిగా ఉంటుంది, అన్నీ క్యాటర్ చేసుకొని చూసారా మీరు. మార్కెట్ కొద్దిగా బేరిష్నెస్ వెళ్ళినా కూడా మనం బేరిష్ ఛాన్స్ తీసుకోవాలి. ఇది చాలా ఉపయోగపడింది. చికోమోకో చెప్పినట్టే మనం ఒక బేరిష్నెస్ బులిష్నెస్ ఇట్లా మల్టిపుల్ వాయిస్లో రొటేట్ అవుతూ ఉంటే అసలు గెయిన్స్ ఉండేదే కాదు. బులిష్ అంటూ స్టాండ్ తీసుకోండి ఇండికేటర్స్. సో అదే మనం తీసుకొని ఉంటే గెయిన్స్ ఉండేది. When you will start trade and stop trade, what is the Nifty current VPCR ration? సో అన్ని ట్రేడ్లు చేయాల్సిన అవసరం లేదు. మనం బులిష్గా ఉండాలి, బులిష్ ట్రేడ్ చేయాలి. సో బులిష్నెస్ మన ఇండికేటర్స్లో ఇండికేట్ చేసి చార్ట్స్లో కన్ఫర్మ్ అయినప్పుడు మనం ఒక అలా తీసుకుంటాం. సో చార్ట్స్ మనకి ఇండికేటర్స్ చార్ట్స్ అలైన్ అయినప్పుడే మనం ఆ ట్రేడ్కి వెళ్తాం. బులిష్ అయితే బులిష్కి, బేరిష్కి అయితే బేరిష్కి. సో కన్ఫర్మేషన్ బట్టి మన ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి, మన రైట్ హ్యాండ్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి. సో అది మనకి రీజనబుల్ రిస్క్ మేనేజ్మెంట్లో ఉందా, సో అవన్నీ చూసుకొని సో ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తాం. మంచి డిసిషన్ తీసుకునేదానికి మనకి పోస్ట్ మేనేజ్మెంట్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ట్రేడ్ తీసుకోవడానికి చిమోకో ఇవన్నీ ఒక సింగిల్ ట్రేడింగ్ మల్టిపుల్ వేస్లో సెర్చ్ చేయకుండా సో మనకి ఒక టెర్మినల్ మీద దొరుకుతుంది. సో మనకి అతి అమౌంట్ కింద స్క్రోల్ అవుతాం. అలా మనం ఆప్షన్ ట్రేడ్కి ఇప్పుడే అతి అమౌంట్ ఉందని చెక్ చేసుకోవాల్సిన మనకి కింద అవైలబిలిటీ ఉంటుంది స్కోర్లలో. సో అతి అమౌంట్ ఏమి రన్ అవుతుంది మనకి పివోట్స్ మన చార్ట్స్లో ఉంటుంది. సో ఓవరాల్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుందని చెప్పి మనకి లెఫ్ట్ హ్యాండ్ పివోట్స్ వచ్చేస్తుంది ఇండెక్స్ చార్ట్స్. అండ్ మనకి సింబల్స్ విత్ పివోట్స్ వచ్చి రైట్ హ్యాండ్ ఉంటారు. సో లైవ్ వచ్చి మనకి సెంటర్లో ఉంటుంది. సో క్యూబ్స్ క్యూఎస్ ఇవన్నీ సింగిల్ ట్రేడింగ్ టర్నింగ్ ఉంది.
స్క్రీన్ మీద మనకి ఒక మంచి డిసిషన్ తీసుకున్నాను. సెకండ్ ట్రేడింగ్ ప్రాక్టీస్ మన టైం మంచిగా ఉపయోగపడుతుంది.